ఆక్వా రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. రెడ్డిపూడి గ్రామంలో మేము సుమారుగా 15 ఎకరాలు కల్చర్ చేస్తున్నాము. నేను గత కొన్ని సంవత్సరాలుగా మ్యాట్రిక్స్ వారి ఆక్వా ప్రొడక్ట్సే వాడుతున్నాను. ముందుగా ఈ బిఫోర్ స్టాకింగ్ మ్యాట్రిక్స్ వారిది ఈడిటీ ఒకటి అప్లై చేస్తూ ఉంటాము. దాని తర్వాత వచ్చేసి ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఈ లెజెండ్ సాయిల్ ప్రాపర్టీకి తీసుకుంటాం. ఈ సాయిల్ ప్రాపర్టీకి 12 బిలియన్స్ సిఎఫ్ పర్ గ్రామ్ ఉంది. ఇది బాగానే పనిచేస్తుంది అని అనిపించింది. తర్వాత వచ్చేసి పైనీర్ 25 బిలియన్ సిఎఫ్ఈ పర్ గ్రామ్. ఇది కూడా విబ్రియో పర్పస్ పరంగా మేము అప్లై చేసుకుంటామండి. ఈ స్టాక్ చేసే ముందు గోల్డ్ మిక్ ఎకరానికి 10 కేజీల చొప్పున అప్లై చేసుకుంటాము. సీడేసే ఒక రోజు ముందుగా. తర్వాత 25 రోజులు దాటిన తర్వాత ఏంజోలాక్ కేజీకి 2.5 గ్రామ్స్ ఆల్టర్నేట్ డేస్లో ఒక మేతకి ఇచ్చుకుంటూ ఉంటాము. నెక్స్ట్ డే ఈ ఆల్వేస్ ఇది కూడా 2.5 గ్రామ్సే ఇస్తూ ఉంటాము. అది జువెనల్ స్టేజ్ నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత 5 గ్రామ్స్, ఆ తర్వాత వచ్చేసి 10 గ్రామ్స్ పర్ కేజీ ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చుకుంటూ వెళ్తాము. ఈ ఏంజలాకు ఈ ఆల్వేస్ ఈ వాడడం వల్ల మాకు ఏమైందంటే వైట్ గట్ అనే సమస్య కానీ ఇలాంటిది ఈ గత 5 సంవత్సరాలు బట్టి మేము ఎదుర్కోలేదు. బాగుంది. గతంలో ఇవి లేనప్పుడు నేను వేరే ప్రొడక్ట్స్ వాడేవాళ్ళము. అప్పుడు ఈ వైట్ గట్ సమస్య 25 రోజుల నుంచి లేదు, 30 రోజుల నుంచే మాకు ఈ సమస్య మేము ఎదుర్కొనే వాళ్ళము. అప్పుడు ఈ షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు దీనికి తగ్గించడం కోసం ఆర్గానిక్ యాసిడ్స్ అలాంటివి కలిపినటువంటి ప్రొడక్ట్స్ మాకు ఇచ్చేవాళ్ళు. అయితే దాన్ని వాడడం వల్ల ఏమయ్యేదంటే గత కొద్ది రోజులు ఏదో 4-3 రోజులు బాగానే మేతలు తినేవి. ఆ తర్వాత వచ్చేసి ఈ గట్టి పాడైపోవడం వల్ల మేతలు మానేసేసి లూజ్ షెల్లో పడిపోవడం కానీ తర్వాత క్రమేణా అవి చనిపోవడం జరిగేది. మా సర్వేలు డ్రాప్ అయిపోయి 50% కూడా మేము హార్వెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చేది. ఈ ప్రొడక్ట్స్ ఈ ఆల్వేస్ కానీ ముఖ్యంగా ఆల్వేస్ నెక్స్ట్ ఏంజలాక్ ఈ వాడడం వల్ల మేము వైట్ కట్ అంటూ మేము ఈ గత 4 సంవత్సరాలు బట్టి కంటితో కూడా చూడడం జరగలేదు. మంచి క్రాపులే పట్టాము. ఇబ్బందులు లేనప్పుడు మంచి క్రాప్, వేరే ఇబ్బందులు లేనప్పుడు మంచి క్రాపులే తీసాము. మాకు సర్వేలు కూడా చాలా బాగా వచ్చింది. సో ఈ గోల్డ్ మిన్ వాడడం వల్ల వారానికి ఎకరానికి 10 కేజీలు చొప్పున నేను వాటర్లో కలిపి అప్లై చేస్తూ ఉంటాను. ఈ గోల్డ్ మిన్ వాడడం వల్ల ఇంతకుముందు గతంలో 25 రోజుల నుంచి 36 రోజులకి బాడీ క్రాంప్ రావడం కానీ వైట్ మజిల్ రావడం కానీ ఇలా జరుగుతూ ఉండేది. మేము మొదటి నుంచి కూడా ఈ గోల్డ్ మిన్ వారం 10 కిలోలు అప్లై చేయడం వల్ల ఈ బాడీ క్రాంప్ కానీ వైట్ మజిల్ సమస్యల నుంచి మేము ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాము. ఇంకొకటి ఏం చేస్తూ ఉంటానంటే 4 రోజులు దాటిన తర్వాత కేజీకి సుమారుగా ఒక 5 గ్రాములు ఫీడ్లో వాటర్లో కలిపి ఫీడ్కి అప్లై చేసి దాన్ని ఆరబెట్టిన తర్వాత చెరువులో అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత 10 గ్రాములు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాను. దానివల్ల మాకు ఎలాంటి మినరల్ డెఫిషియన్సీ అనేది రొయ్యల్లో మాకు కనిపించలేదు. మేము మంచిగా క్రాప్ తీసుకోవడం జరుగుతుంది. స్టాకింగ్కి వెళ్ళే ముందు లెజెండ్ వాటర్ అండ్ సాయిల్ కోసం ఇది బెల్లం ఒక కేజీకి 3-4 కిలోలు బెల్లంలో నానబెట్టి ఆ తెల్లారి ఉదయాన్నే ఇసుకలో కలిపి అప్లై చేస్తూ ఉంటాము. తర్వాత ఈ పైనీర్ కూడా ఒక వారం లెజెండ్ అయితే 2వ వారంలో ఈ పైనీర్ అప్లై చేస్తూ ఉంటాము. ఎకరానికి ఒక 1/2 కిలో చొప్పున. లెజెండ్ వచ్చేసి ఎకరానికి ఒక 1/2 కేజీ చొప్పున కూడా అప్లై చేస్తూ ఉంటాము. ఈ 2 కూడా నీళ్ళల్లో బెల్లం నానబెట్టుకుని తర్వాత ఈ పైనీర్ కానీ లెజెండ్ కానీ ఒక 12 అవర్స్ ఈ ఫెర్మెంటేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మేము చెరువులో ఇసుకలో కలిపి అప్లై చేస్తూ ఉంటాము. ఓన్లీ లెజెండ్ అయితే ఈ పైనీర్ వచ్చేసి వాటర్లో మిక్స్ చేసుకుని చెరువు అంతా కలిసేట్టుగా చల్లుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ పైనీర్ వాడడం వల్ల ఏంటంటే విబ్రియో సమస్య అనేది మనం అధిగమించడం జరిగింది. ఈ లెజెండ్ వాడడం వల్ల ఏమో ఈ వాటర్ క్వాలిటీ మన హార్వెస్ట్ అయ్యే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి వాటర్ క్వాలిటీ నిలబెడుతూ మనకి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిందండి. వాటర్ ఇరిగిపోవడం కానీ ప్లాంక్టన్ ఇరిగిపోవడం కానీ అలానే జరగలేదు. ఈ లెజెండ్ వల్ల ఏంటంటే ఫైటో ప్లాంక్టన్ నీట్గా మంచిగా హార్వెస్ట్ అయ్యే వరకు కూడా బాగుంది. గత అనుభవం అది. మీ సమీప మ్యాట్రిక్స్ డీలర్ షాపుల్లో లభ్యమవుతుంది.